సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి అయితే ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనం ఎన్నెన్న వేకెన్సీస్ ఉన్నాయని మనం చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక 2400 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రైల్వే నుంచి వచ్చింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అయితే. సో మరి అప్లికేషన్ ఫీజు ఏమైనా ఉన్నదని చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరైతే అప్లై చేసుకోవచ్చు అని మనం చెక్ చేసినట్టయితే ఎవరెవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో, అలాగే ఐటీఐ ఎన్సీవిటీ సర్టిఫికేట్ కానీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరెవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐకి చేశారో వాళ్ళందరికీ కూడా ఇదైతే గుడ్ న్యూస్. ఎవరెవరైతే ఐటీఐ అప్రెంటిస్ చేయాలనుకుంటున్నారో రైల్వే లెవెల్, అది కూడా వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఏజ్ లిమిట్ చూసినా సరే 15 నుంచి 24 ఇయర్స్ వరకు మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు. అంటే ఎవరెవరైతే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు మధ్యలో ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవుతుంది యాజ్ పర్ రూల్స్ ప్రకారం. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 5 ఇయర్స్, అలాగే బీసీ వాళ్ళకి వచ్చేసరికి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. సో మరి ఇంపార్టెంట్ డేస్ చూసుకుంటే 16/7 అంటే నిన్న స్టార్ట్ అయింది. సో అలాగే 15 అంటే ఆగస్ట్ 15th మనకి నోటిఫికేషన్ అయితే క్లోజ్ చేసేస్తారు. సో మరి ఎవరెవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ పర్సన్ విత్ డిసేబిలిటీ ఇంకా ఉమెన్ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే ఉండదు. కానీ అలాగైతే ఓసీకి బాయ్స్కి, బీసీ బాయ్స్కి అయితే 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ క్లస్టర్ వైజ్గా యూనిట్ వైజ్గా డివైడ్ చేశారు. సో ఇక్కడ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్లస్టర్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే యూనిట్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి వస్తుంది. సో మరి ఇంకా క్లియర్ నోటిఫికేషన్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలని ఏదైనా డౌట్స్ అని ఉంటే మీరు వీడియోలో కామెంట్ చేయండి. సో ఎలా అప్లై చేయాలి, అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ రేట్లకి ఎంతెంత వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మనకి క్లియర్ నోటిఫికేషన్ పెడతారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. సో మీరు ఇలా ఎంతమందికి అయితే షేర్ చేస్తారో, ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేస్తారో ఇంకా అంత బూస్ట్ వస్తుంది. సో దానివల్ల ఇంకా చాలామందికి అయితే వీడియోస్ చేసి అప్లికేషన్ వీడియోస్ కానీ నోటిఫికేషన్ వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది. సో ఇలాగే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏ గవర్నమెంట్ సంస్థల నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే ఈ ఛానల్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. సో ఈ ఒక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు, మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి వేకెన్సీ కోసం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి. సో దీనికి అప్లికేషన్ లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లోని అలాగే కామెంట్ సెక్షన్లో పింక్ చేసి పెడతాను. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్డేట్ చేసుకోండి. ఒకవేళ అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఏమైనా నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ వీడియో కూడా చేయమంటే చేస్తాను. సో అప్లికేషన్ వీడియో కూడా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లోని ఎంతమంది అప్లికేషన్ వీడియో కూడా పెట్టండి అని చెప్పి కామెంట్ చేయండి. సో అప్లికేషన్ వీడియో కూడా క్లియర్గా చేసి పెడతాను. సో ఇక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పి కావాలనుకున్నా సరే, ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ కావాలని సరే కామెంట్ చేసినా సరే మేము డీటెయిల్ నోటిఫికేషన్కి సంబంధించింది పెడతాను. సో మరి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి.